అందరికీ హాయ్ అండి. ఈరోజు ఏమిటో తెలుసా? చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు 71వ సంవత్సరంకి అడుగు పెడుతున్న వేళ చిరంజీవి గారు పుట్టినరోజు అభిమానులందరూ తమ తమ అభినందనలు విశేషాలు చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి చిరంజీవి అంటే అందరికీ తెలిసిన వారే. ఒకప్పుడు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, ఆ తర్వాత ఎస్వి రంగారావు, సావిత్రి గారు, కృష్ణకుమారి గారు, కేఆర్ విజయ గారు, ఎల్వి విజయలక్ష్మి గారు, ఆ తర్వాత మనకు ఎంతోమంది గాయకులు, వీళ్ళందరూ మనకు ఒక సినీ పరిశ్రమ వల్ల మనకు పరిచయమైన వాళ్ళే. వాళ్ళందరూ ఏ రకంగా తమ తమ సినీ పరిశ్రమలో ఎలా స్థిరపడ్డారో అందులో మనకు మెగాస్టారు అందరికీ పరిచితులే. కాబట్టి ఆయన 70వ సంవత్సరము పూర్తి చేసుకొని 71కి వెళ్తున్నాడు. ఆయన ఆరోగ్యము, ఆయన వాడే పద్ధతి, మాట తీరు ఎంత వినయంగా ఉంటుందో. మెగాస్టారు అంటే ఆ మాటకు తగ్గట్టు ఆయన కూడా ఉన్నాడేమో అనుకోవచ్చు. ప్రతి ఒక్కరి మనసులో మెగాస్టార్ అనేది ఆయన సినిమాలు చూస్తేనే తెలుస్తుంది. ఎట్లాంటి సినిమా అయినా కూడా, ఎట్లాంటి డ్యాన్స్ అయినా కూడా అంత అవలీలగా డ్యాన్స్ చేస్తాడు. ఆయనను మించిన వారు డ్యాన్స్లో ఇప్పటి వరకు లేరేమో అనిపిస్తుంది. అలా డ్యాన్స్ చేస్తాడు. ప్రతి సినిమాలో ప్రతి పాటకు ఒక హైలైట్ డ్యాన్సేనండి. కాబట్టి ఆ చిరంజీవి గారి డ్యాన్స్లో ఒక మిరాకిల్ ఉంది అనుకోవాల్సిందే. ఆయన ప్రతి సినిమాలో ప్రతి పాటల్లో డ్యాన్సు అద్భుతంగా చేసిన చిరంజీవి గారు ఈరోజు తన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. అందరూ అభిమానులు, తర్వాత ఆయన చిత్రాలు చూసేవాళ్ళు, చిత్రాలు చూసినా చూడకపోయినా చిరంజీవి గారు అంటే అందరికీ తెలిసింది వాళ్ళే. కాబట్టి ఆయనకు అందరూ ఆశీస్సులు, అభినందనలు తెలుపుతున్నారు. ఆయన 71వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ ఆయన చక్కగా నిండు నూరేళ్లుగా ఆయురారోగ్యాలతో ఉండాలని మన అభిమానులము. మెగాస్టారు అంటేనే ఆయన సినిమాలు చూసే వాళ్ళే కాదండి, ప్రతి ఒక్కరూ అభిమానులే. కాబట్టి ఆయనకు అభినందనలు తెలుపుతూ చిరంజీవి గారికి మా అభినందనలు.